హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ హరీష్. ప్రస్తుతం మనం అరకులో ఉన్నటువంటి పర్యాటక స్థలాలనైతే సందర్శించబోతున్నాం. ముందుగా అరకు ట్రైబల్ మ్యూజియంనయితే ఇప్పుడు చూద్దాం. ఈ అరకు ట్రైబల్ మ్యూజియం అరకు ప్రాంతానికి చెందిన గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, వారి జీవన శైలిని చూపించేందుకు నిర్మించబడింది. ఇక్కడ మీరు చూస్తున్నవి గిరిజనుల సాంప్రదాయ ఇళ్ళ నమూనాలు. వారు ఎలా జీవించేవారు, వారి రోజువారీ పనులు, వంట చేసే విధానం, ఆహార అలవాట్లు అన్నీ చాలా సహజంగా చూపించారు. ఇక్కడ గిరిజనులు ఉపయోగించే వేట పరికరాలు, అలాగే వ్యవసాయ సాధనాలు, చేత్తో చేసిన ఆభరణాలు, చెక్క మరియు లోహంతో చేసిన కళా వస్తువులు కూడా ఉన్నాయి. అలాగే వీటిని చూస్తే వారి జీవన కష్టాలు, కళా నైపుణ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అరకులో ఉన్నటువంటి మరో అందమైన పర్యాటక ప్రాంతం పద్మావతి గార్డెన్‌కి అయితే ఇప్పుడు మనం వచ్చేసాం. ఈ పద్మావతి గార్డెన్ అరకు ట్రైబల్ మ్యూజియం నుంచి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి, అరకు వచ్చిన పర్యాటకులు ట్రైబల్ మ్యూజియం చూసిన తర్వాత ఇక్కడ రావడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు గార్డెన్ లోపలికి వస్తే మనకు ముందుగా కనిపించేది చక్కగా ప్లాన్ చేసిన మార్గాలు, ఇరువైపులా
పచ్చగా పెరిగిన మొక్కలు, రంగురంగుల పువ్వులు, ఈ గార్డెన్‌లో వివిధ రకాల పూల మొక్కలు, అలంకార మొక్కలు, చెట్లు చాలా అందంగా ఏర్పాటు చేశారు. ప్రతి మొక్కను చక్కగా కత్తిరించి, శుభ్రంగా నిర్వహించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూసే విధంగా ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు మనం చాపరాయి వాటర్ ఫాల్స్‌కి అయితే మనం వచ్చేసాం. ఇది అరకు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో డుంబిరిగూడ మండలం పరిధిలో ఉంది. ఈ జలపాతాన్ని నేచురల్ స్టాండింగ్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే నీరు ఎత్తు నుంచి నేరుగా పడకుండా పెద్ద పెద్ద రాళ్ళ మీదుగా జారుతూ కిందకి ప్రవహిస్తుంది. ఈ రాళ్ళపై నీరు జారుతూ రావడం వల్ల పిల్లలు, పెద్దలు ఆటలా నీటిలో జారుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం చాపరాయి జలపాతం ప్రధాన ఆకర్షణగా రాళ్ళ మీదుగా ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని గాలి అన్నీ కలిసిపోయి ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్నయితే సృష్టిస్తాయి. అరకు అనగానే ప్రకృతి అందాలతో పాటు గిరిజనుల ప్రత్యేకమైన ఆహారం కూడా గుర్తుకు వస్తుంది. అందులో బ్యాంబూ చికెన్ చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. బ్యాంబూ చికెన్ గిరిజనుల సాంప్రదాయకంగా తయారు చేసే ఒక ప్రత్యేకమైన చికెన్ వంటకం. ఇది సాధారణ ప్రాంతాల్లో కాకుండా పచ్చి వెదురు కట్టెల్లో వండటం దీని ప్రత్యేకత. ఈ అరకులో మరో ప్రత్యేకమైన పర్యాటక స్థలం అరకు కాఫీ మ్యూజియం మనం ఇప్పుడు సందర్శించబోతున్నాం. ఈ మ్యూజియంలో కాఫీ ఎలా పుట్టింది, కాఫీ గింజల రకాలు, కాఫీ సాగు విధానం, అరకు గిరిజనులు కాఫీ ఎలా పండిస్తారు అనే విషయాలు వివరంగా చూపించారు. ఇక్కడ మీరు గమనిస్తే కాఫీ మొక్క నుంచి కప్పులోకి కాఫీ వచ్చే వరకు అన్ని దశలను ఫోటోలు, బొమ్మలు మరియు సమాచారం రూపంలో సులభంగా వివరించారు. అరకు ప్రాంతంలో ప్రధానంగా అరబికా కాఫీని పండిస్తారు. ఈ కాఫీ తక్కువ చేదు, మంచి సువాసన, సాఫ్ట్ టేస్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ కాఫీ సాగు ఎక్కువగా గిరిజనుల చేతుల్లోనే ఉంటుంది. వారు సహజ పద్ధతిలో రసాయనాలు తక్కువగా వాడుతూ కాఫీని పండిస్తారు. అందుకే అరకు కాఫీ ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ మ్యూజియంలో పాతకాలపు కాఫీ గ్రైండర్లు, వేయించే పరికరాలు, ప్రాసెసింగ్ యంత్రాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. వీటిల్లో చూస్తే అరకు కాఫీ చరిత్ర మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కాఫీ టెస్టింగ్ కూడా ఉంటుంది. వివిధ రకాల కాఫీని ట్రై చేసే అవకాశం కూడా పర్యాటకులకు ఇస్తారు. వేడి వేడి కాఫీని తాగుతూ చల్లని అరకు వాతావరణాన్ని ఆస్వాదించడం నిజంగా చాలా బాగుంటుంది.
మనం అరకులో ఉన్నటువంటి చాక్లెట్ ఫ్యాక్టరీకైతే మనం ఇప్పుడు వచ్చేసాం. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అరకు ప్రాంతంలో పండించే కోకో గింజలతో చాక్లెట్ ఎలా తయారవుతుంది అనే విషయాన్నైతే చూపించారు. ఇప్పుడు మనం ఫ్యాక్టరీ లోపలికైతే మనం వెళ్దాం. ముందుగా కోకో పండ్లను చెట్ల నుంచి కోయడం, అందులోని కోకో గింజలు తీసి ఎండబెట్టడం చూపిస్తారు. తర్వాత ఆ గింజలు వేయించడం, గ్రైండ్ చేయడం, పేస్ట్‌లా మార్చడం అన్ని దశల వారీగా వివరించబడతాయి. ఇక్కడ తయారయ్యే చాక్లెట్‌లు ఎక్కువ సహజ పదార్థాలతో, కృత్రిమ రుచులు లేకుండా తయారు చేస్తారు. అందుకే అరకు చాక్లెట్‌కి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, నట్స్‌తో చేసిన చాక్లెట్, పేపర్స్ చాక్లెట్ ఇలా వివిధ రకాల చాక్లెట్‌లు ఇక్కడ తయారవుతాయి. ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీని చూపిస్తూ వాసనలు ఆస్వాదించడం నిజంగా చాలా బావుంటుంది. ఇక్కడ చాక్లెట్ టేస్టింగ్ కూడా ఉంటుంది. వేడి వేడి చాక్లెట్‌ని ట్రై చేసే అవకాశం పర్యాటకులకు ఇస్తారు. ఇక్కడ తయారయ్యే చాక్లెట్ పిల్లలకు మాత్రమే కాదు పెద్దవారికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్యాక్టరీలో చాక్లెట్‌లు, కోకో పౌడర్‌లు, గిఫ్ట్ ప్యాక్‌లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉన్నది. ఈ వీడియో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.